ఆపరేటింగ్ సిస్టమ్స్లో అత్యంత ఆదరణ పొందిన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఓఎస్. ఇది ఎంతగా యూజర్స్ను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. లైనక్స్, మ్యాక్ లాంటి అనేక ఓఎస్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రాధాన్యత తగ్గలేదు. ప్రత్యేకించి ఆఫీస్ సాఫ్ట్వేర్లలో విండోస్ ఎంఎస్ ఆఫీస్ అధికంగా ఉపయోగించేవారు ఇప్పటికీ ఉన్నారు. ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఇప్పటి వరకు 11 వెర్షన్లు విడుదల కాగా విండోస్ 12 వెర్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. విండోస్ 12 వెర్షన్ ఈ ఏడాది అంటే 2024లో విడుదలయ్యే అవకాశం ఉందని రూమర్ ఉంది. అయితే ఈ విండోస్ 12 ఓఎస్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1, ఈ వెర్షన్ స్నాప్డ్రాగన్ ప్రాసెస్తో రానుంది. తర్వాత ఫీచర్ చూసినట్లయితే యూజర్ ఇంటర్ఫేస్లో ప్రత్యేకించి అనేక రకమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా టాస్క్ బార్ ఇప్పటి వరకు డిస్ప్లేకు కింద భాగాన అంటే బాటమ్ లైన్లో ఉండేది. దీనిని మార్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఫీచర్ చూసినట్లయితే ఏఐ పవర్డ్ కోపైలట్. మీ అందరికీ తెలిసిందే, విండోస్ 11 నందు ఏఐ పవర్డ్ కోపైలట్ అనుసంధానం చేశారు. అయితే ఇందులో నూతనంగా ఎన్పియు న్యూట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనే కొత్త టెక్నాలజీని విండోస్ 12 నందు ఉపయోగించి తీసుకురానున్నారు. దీనితో పాటుగా ఏఐ వాల్పేపర్స్ అనే ఒక కొత్త ఫీచర్ని కూడా ఈ విండోస్ 12 నందు వినియోగించుకోవచ్చు. మరొక ప్రధానమైన ఫీచర్ చూసినట్లయితే విడ్జెట్స్. ఇప్పటి వరకు గత విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అంటే విండోస్ 11 వరకు కూడా విడ్జెట్స్ను వాడుకునే సదుపాయం లేదు. ఇప్పుడు రానున్న విండోస్ 12 నందు డెస్క్టాప్ పైనే విండోస్ విడ్జెట్స్ను వాడుకునే అవకాశం కొత్త ఫీచర్ రూపంలో అందుబాటులోకి రానుంది. ఇక చివరిగా చూసినట్లయితే అన్నిటికంటే ముఖ్యమైనది విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ WSAతో ఒక కొత్త ఫీచర్ని ఈ వెర్షన్లో తీసుకురానుంది. అది ఏమిటంటే ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ అప్లికేషన్లను విండోస్ సాఫ్ట్వేర్లో వినియోగించడం కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఆండ్రాయిడ్ యాప్స్ను కూడా ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుని వాడుకునే సదుపాయం రానుంది. ఇది చాలా చక్కటి ఫీచర్. ఇది విండోస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఉన్న ప్రత్యేకతలు. ఇలాంటి చక్కటి టెక్నాలజీ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.